ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో శ్రవణ నక్షత్ర వేడుకలు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ఊంజల సేవ, తిరుచి ఉత్సవం. చాతుర్మాస దీక్ష స్వీకరించిన టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి. సంప్రదాయ అనుసారం ఆలయ మర్యాదలు నిర్వహించిన టీటీడీ చైర్మన్, ఈవోలు. తాళపాకలో కామాక్షి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి వారికి పార్వేట ఉత్సవం. అశ్వవాహనంపై కల్కి అవతారంలో శ్రీ చెన్నకేశవ స్వామి దర్శనం. తెలుగు రాష్ట్రాలలో ఘనంగా శ్రవణ నక్షత్ర పూజలు. దేవదేవునికి అభిషేకాది అర్చనలతో దివ్య నీరాజనం. తిరుపతికి సమీపంలోని టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం శ్రవణ నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అర్చకులు ప్రత్యేకంగా ఆరాధన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ఊయలపై ఆసీనులు చేశారు. వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఊంజల సేవను రమణీయంగా నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లను తిరుచిపై వెంచేపు చేసి పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. తిరుమల దివ్యక్షేత్రంలో టీటీడీ పెద్దజయస్వామి, చిన్నజయస్వాములు చాతుర్మాస దీక్షలను స్వీకరించారు. సనాతన హైందవ వైదిక ధర్మంలో ఈ చాతుర్మాస దీక్షలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ ఈ 4 పవిత్ర మాసాల్లో ఆచార్య పురుషులు స్నాన, జప, హోమ, వ్రత, దానాదులను లోక కళ్యాణార్థం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో రామానుజాచార్యుల వారి వంశపారపర్యం ఆచారంలో భాగంగా వ్యాస పూర్ణిమ అనంతరం ఈ చాతుర్మాస దీక్షా సంకల్పాన్ని చేయడం విశేషమైనదిగా భావిస్తారు. ఈ సందర్భంగా తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ టీటీడీ పెద్దజయస్వామి మఠంలో ఆదివారం తెల్లవారుజామున శ్రీ శటగోప రామానుజ పెద్దజయస్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజయస్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గజరాజులు ముందు నడవగా పెద్దజయస్వామి, చిన్నజయస్వామి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు ఆలయ మాడవీధుల్లో ప్రదక్షిణగా తిరిగి పెద్దజయర్ మఠానికి చేరుకుని మండపంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తర్వాత టీటీడీ పెద్దజయస్వామి, చిన్నజయస్వామి శిష్య బృందంతో కలిసి శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకుని స్వామి పుష్కరిణిని సందర్శించి శ్రీవారి ఆలయానికి విచ్చేశారు. ఆలయ మహద్వారం చెంత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు,
ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు, అర్చకులు మర్యాదపూర్వకంగా జియ్యంగార్లను ఆహ్వానించారు. అనంతరం పెద్ద జీయస్వామి, చిన్న జీయస్వామి శిష్య బృందంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలో చైర్మన్ ఈవోలు శ్రీ పెద్ద జీయంగారికి మేల్చాట్ వస్త్రాన్ని, శ్రీ చిన్న జీయస్వామి వారికి నూల్చాట్ వస్త్రాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా టీటీడీ పెద్ద జీయస్వామి శ్రీ వెంకటేశ్వర భక్తిజానులతో మాట్లాడుతూ అనుగ్రహ భాషణం చేశారు. శ్రీమతే రామానుజాయ నమః. కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు భగవద్ రామానుజుల వారు ఏర్పాటు చేసిన కైంకర్యం పెద్ద జీయంగారు, చిన్న జీయంగారు అందరికీ కూడా రామానుజులు ఏర్పడిన మర్యాద ఆనర్సు దేవస్థాన అధికారి వారి అందరూ కూడా దగ్గర ఉండి ఎటువంటి లోపం లేకుండా, ఎటువంటి అపచారాలు లేకుండా బాగా జరిపించినారు. నిత్యశ్రీ నిత్యమంగళం రామానుజర్ తిరువడిగలే శరణం. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ టీటీడీ పెద్ద జీయస్వామి, చిన్న జీయస్వామి తమ శిష్య బృందంతో కలిసి ఆలయ మాడ వీధులలో ప్రదక్షిణగా చిన్న జీయస్వామి మఠానికి, అనంతరం పెద్ద జీయస్వామి, చిన్న జీయస్వామి, శ్రీ పెద్ద జీయస్వామి వారి మఠానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పదకవిత పితామహుడు అన్నమయ్య జన్మస్థలం తాళపాక ఉత్సవ శోభతో ప్రకాశిస్తోంది. శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయాలలో వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళపాక గ్రామంలో టీటీడీకి అనుబంధంగా నెలవైన శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు సంప్రదాయ శోభితంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వామివారి వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి కామాక్షి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామివారికి పల్లకి సేవ వేడుకగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను శోభాయమానంగా అలంకరించి పల్లకీపై ఆసీనులను గావించారు. ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేసిన అనంతరం భక్తుల సంబరాల నడుమ కామాక్షి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామివారికి పార్వేట ఉత్సవాన్ని అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అలాగే తాళపాకలోని టీటీడీ అనుబంధ శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూలై 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న శ్రీ చెన్నకేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారికి అశ్వవాహన సేవ ఘనంగా జరిగింది. శ్రీ చెన్నకేశ్వర స్వామివారిని అర్చకులు సర్వాలంకార శోభితంగా కల్కి అవతారంలో అలంకరించి అశ్వవాహనంపై ఆసీనులను చేశారు. అనంతరం అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల జయ జయ ధ్వనులు, కళా ప్రదర్శనల నడుమ శ్రీ చెన్నకేశ్వర స్వామివారి అశ్వవాహన సేవ ఆలయ వీధులలో ఉత్సవ శోభితంగా సాగింది. తిరుచానూరులోని మహాలక్ష్మి కళ్యాణ మండపం ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లింది. సనాతన ధర్మవారధి కేసీ దాస్ స్మారక సేవా సంస్థ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం ఆదివారం తిరుచానూరులోని మహాలక్ష్మి కళ్యాణ మండపంలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం
అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కళ్యాణ వేదికపై ఆశీనులను చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సకల ఉపచార పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవంలో పాల్గొని తరించారు. సాగర తీరం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. విశాఖపట్టణంలో టీటీడీకి అనుబంధంగా నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం శ్రవణ నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవ మూర్తులను కొలువు తీర్చిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కలశారాధన తదితర క్రతువులతో సకల షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో స్నపన తిరుమంజన సేవను ఆగమోక్తంగా నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలను అందజేశారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. చిత్తూరు జిల్లా టీ పుత్తూరులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి మహాదివ్య రథోత్సవ సేవ వేడుకగా జరిగింది. సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవ మూర్తులను చక్కని రథంపై వేంచేపు చేసిన అర్చకులు సంప్రదాయబద్ధంగా రథాంగ పూజలను నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సంబరాలు, నృత్య ప్రదర్శనలు, కోలాటాలు, శ్రీరామ శరణమమ్మ నామస్మరణల నడుమ శ్రీ సీతారామ లక్ష్మణ రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. విజయవాడ నగరంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ఉయ్యాల సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవ మూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ఊయలపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు వేదపారాయణం, భక్తి సంకీర్తనాదుల నడుమ కన్నుల పండుగగా స్వామి అమ్మవార్లకు ఊంజల సేవ నిర్వహించి కర్పూర హారతులను అందజేశారు. భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని తరించారు. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. అన్నం పరబ్రహ్మ స్వరూపం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో టీటీడీ నిర్వహిస్తున్న నిత్యాన్న ప్రసాద యజ్ఞం వదాన్యులైన దాతల సహకారంతో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరింత రుచిగా, శుచిగా, సరికొత్తగా భక్తకోటికి అన్న ప్రసాదాలను అందజేయడంతో పాటు మసాలా వడలను వడ్డిస్తున్నారు. భక్తులు ఎంతో సంతృప్తిగా, సంతోషంగా స్వీకరిస్తున్న ఈ మసాలా వడల తయారీ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. నమో
వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడి దర్శనానికి నిత్యం వేలాదిగా భక్తులు ఇలా వైకుంఠం తిరుమలకు విచ్చేస్తుంటారు. జన్మజన్మల పాపాలను పోగొట్టి సన్మంగళాలను ప్రసాదించే సప్తగిరీసుని సన్నిధిలో భక్తకోటికి టీటీడీ ఎన్నో అమూల్యమైన సేవలను నిరంతరాయంగా అందజేస్తోంది. ఇందులో భాగంగా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు స్వామివారి సన్నిధిలో ఎంతో భక్తిగా అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు. భక్తుల రద్దీకి అవసరాలకు అనుగుణంగా కొండపై పలు ప్రాంతాలలో వదాన్యులైన దాతల సహకారంతో అన్నప్రసాదాలను నిరంతరాయంగా అందజేస్తూ ఓ మహాయజ్ఞంగా కొనసాగిస్తోంది టీటీడీ. రోజు రోజుకు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య అధికమవడంతో వారి అవసరాలకు అనుగుణంగా తిరుమలలో 2024వ సంవత్సరం అక్టోబర్ 5వ తేదీ మాన్యులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అమృత హస్తాలతో వకుళమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో అన్నప్రసాదాన్ని రుచిగా శుచిగా అందించడంతో పాటు మసాలా వడలను భక్తులకు వడ్డించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శ్రీవారి భక్తులకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో 2025 మార్చి 6వ తేదీ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణలో మసాలా వడల వడ్డనను ప్రారంభించారు. భక్తులు ఎంతో భక్తిగా స్వీకరించే నిత్యాన్న ప్రసాదంలో కొత్తగా మసాలా వడలను చేర్చడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవడంతో 2025వ సంవత్సరం జూలై 6వ తేదీ నుండి సాయంత్రం అన్నప్రసాద వితరణలో కూడా మసాలా వడను అందజేసే కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు. భక్తులకు ఎంతో ప్రీతికరంగా అందిస్తున్న ఈ మసాలా వడలను వకుళమాత కేంద్రీయ వంటశాలలో తయారు చేస్తున్నారు. ఎంతో ఆసక్తికరమైన మసాలా వడల తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా అల్లం పచ్చిమిర్చి గ్రైండర్లో వేసి రుబ్బుతారు. అనంతరం నానబెట్టిన పచ్చి శనగపప్పును గ్రైండింగ్ మిషన్లలో వేసి వరుసగా కొత్తిమీర, పుదీనా, తోటకూర, మెంతాకు, కరివేపాకు, సోంపు, తగినంత మోతాదులో ఉప్పు వేసి రుబ్బుతారు. ఇందుకోసం వకుళమాత వంటశాలలో 5 గ్రైండింగ్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే మసాలా వడ తయారీకి 12 గ్యాస్ పొయ్యిలు ఏర్పాటు చేశారు. శ్రీవారి సేవకులు ఈ వడ తయారీలో 2 షిఫ్టులకు గాను 30 నుండి 40 మంది సేవలు అందిస్తున్నారు. వకుళమాత కేంద్రీయ వంటశాలలో ప్రతిరోజు 2 షిఫ్టులలో 68 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇలా నిత్యం శ్రీవారి భక్తుల కోసం 75,000 వడలను తయారు చేస్తున్నారు. భవిష్యత్లో భక్తుల రద్దీకి అనుగుణంగా వడల తయారీని కూడా పెంచాలని టీటీడీ నిర్ణయించింది. ఎంతో సంతృప్తికరంగా తిరుమలేసుని సన్నిధిలో అన్నప్రసాదాలను మసాలా వడలను స్వీకరించిన భక్తులు టీటీడీ కల్పించిన సౌకర్యాలపై హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే
శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం తిరుపతి ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శ్రీ గోవిందమాంబ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 7వ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వేదికపై ప్రత్యేక అలంకరణతో కొలువు తీర్చిన అర్చకులు శాస్త్రోక్తంగా సకల ఉపచార కైంకర్యాలను, హోమాది క్రతువులను పూర్తి చేశారు. అనంతరం కన్నుల పండుగగా స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. వరంగల్ నగరం ఎక్సైజ్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని దివ్యమంగళ మూర్తికి ఆగమోక్తంగా కైంకర్యాలను జరిపి షోడశోపచార పూజలు, సంకల్ప పూజలు పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో స్నాపన తిరుమంజనం నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి స్వర్ణగిరిపై వెంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లుతోంది. ఆలయ ప్రాంగణంలో భగవద్ రామానుజుల వారికి అర్చకులు నవకలశ స్నాపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా రామానుజుల వారి ఉత్సవ మూర్తిని స్నానపీఠంపై వెంచేపు చేసి ఆగమ కైంకర్యాలతో సేవించారు. ఆపై నవకలశ స్నాపనం నిర్వహించి సాతుమర గోష్ఠి కార్యక్రమాలను జరిపారు. ఉన్నతోన్నతుడు ఉడయవరు ఎన్ననంతుడే ఈ ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు ఎన్ననంతుడే ఈ ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు.
నంద్యాల పట్టణం గోవిందుని దివ్య నామామృతంతో పరవశించింది. పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరునికి సామూహికంగా సహస్రనామార్చన జరిగింది. భక్తులు సంకల్ప పూజలలో పాల్గొని స్వామివారిని సామూహికంగా ఆరాధించారు. అర్చకులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమూర్తిని శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. కృష్ణా జిల్లా నాగాయలంక గ్రామంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సమేత శ్రీ పార్వతీ నగరేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి, శ్రీ పార్వతీదేవికి భక్తులు ఆషాఢం సారెను అందజేశారు. పలు రకాల మధుర పదార్థాలు, పిండి వంటలు, పసుపు, కుంకుమ, చీర, సారెలతో భక్తులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవార్ల సన్నిధిలో ఆషాఢం సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎంతో భక్తిగా అమ్మవార్లకు సారె సమర్పణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. పరమేశ్వరి అఖిలాండేశ్వరి అగణిత మహిమా రూపిణివే అనుపమ దివ్య గుణైక సుధాంబుధి ఆశ్రిత వత్సల వాసవివే శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి వేద సుమార్చిత కన్యకవే కారణ జన్మమునందిన శ్రీకరి వైశ్య కులోద్భవ వాసవివే. అనంతపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 7 శనివారాల వ్రతం శాస్త్రోక్తంగా జరిగింది. ఆపద మొక్కుల వాడిని నిష్ఠగా 7 శనివారాలతో పాటు వ్రత దీక్షతో సేవిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని ఐతిహ్యం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని శోభాయమాన అలంకరణలో వెంచేపు చేసి ఆగమ కైంకర్యాలు, షోడశోపచారాదులతో పూజించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా 7 శనివారాల వ్రతాన్ని ఆచరింపచేయించారు. భక్తులు శ్రీ వెంకటేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన మంగళకర పసుపు వస్త్రాలను ధరించి సంకల్ప పూజలలో సామూహికంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 7 శనివారాల వ్రతంతో ఆరాధించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోటలోని శ్రీ అంబా భవానీ ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు మంగళకరంగా జరిగాయి. ముందుగా అమ్మవారికి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని సంకల్ప పూజలతో ప్రత్యేక ఆరాధన జరిపారు. ఆపై భక్తులు అమ్మవారి సన్నిధిలో సామూహికంగా నిర్వహించిన కుంకుమ పూజలలో శ్రద్ధాభక్తులతో పాల్గొని త్రికరణ శుద్ధిగా అమ్మవారిని ఆరాధించారు. అనంతరం అర్చకులు అమ్మవారికి నివేదనలు, నీరాజనాలు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. విజయవాడలోని శ్రీ శివగామేశ్వరి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారి పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా చల్లని తల్లి శ్రీ శివకామేశ్వరి అమ్మవారిని సకల లోక పోషకకారిణి శ్రీ శాకంబరి మాతగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. భక్తులు ఆలయ ప్రాంగణానికి విచ్చేసి అమ్మవారిని శాకంబరి దేవిగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీరామ మందిరంలో ఆషాఢ మాస పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు రామ మందిరానికి ఊరేగింపుగా చేరుకుని సీతమ్మ తల్లికి ఆషాఢం సారెను సమర్పించారు. భక్తులు ఎంతో భక్తిగా సమర్పించిన సారెను శ్రీ సీతారామ లక్ష్మణుల సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు పలు పదార్థాలను శ్రీ సీతారామ లక్ష్మణులకు నివేదించి కర్పూర హారతులను సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అర్చనలలో పాల్గొని తరించారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లాలోని శనీశ్వర మందిరంలో శనీశ్వర ఆరాధన మంగళకరంగా జరిగింది. నల్లని వస్త్రాలు ధరించి స్వామివారి సన్నిధిలో బారులు తీరిన భక్తుల చేత అర్చకులు సంకల్ప పూజలను పూర్తి చేయించారు. ఆపై అర్చకులు భక్తుల చేత సంప్రదాయబద్ధంగా శనీశ్వర పూజలను జరిపించి స్వామివారికి ఎంతో ప్రీతికరమైన నల్ల నువ్వుల నూనెతో అభిషేకాది అర్చనలను నిర్వహింపచేశారు. భక్తులు శ్రద్ధాభక్తులతో శనీశ్వరుని పూజలలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో రాగరసజ్ఞ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు సాంస్కృతిక కార్యక్రమాలు తిరుపతి వాసులను అలరిస్తున్నాయి. ఈ నెల 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు 3 రోజుల పాటు జరుగుతున్న కార్యక్రమాలలో భాగంగా 3వ రోజైన ఆదివారం సాయంత్రం హైదరాబాద్కి చెందిన టి నాగేష్, తిరుపతికి చెందిన సుదర్శన బృందం వయోలిన్ సంయుక్త వాయిద్య కచేరీ, బెంగళూరు బ్రదర్స్ ఎస్ అశోక్, ఎంబి హరిహరన్ గాత్ర కచేరీ రసవత్తరంగా జరిగాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.